यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत. నమస్కారం. భక్తి టీవీ సభక్తిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत. జగత్ప్రభువు ఉపదేశించిన గీత సారాన్ని పరిపూర్ణంగా ప్రేక్షకులకు అందించాలన్న సత్సంకల్పంతో భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది సంపూర్ణ భగవద్గీత ప్రసారాన్ని. మరి మనం ఏ కార్యక్రమాన్నైనా కూడా ప్రాంగణంలో పవిత్రమైన దీపారాధనతో ప్రారంభించుకుంటాం. కాబట్టి ముందుగా ఈ భగవద్గీత సారాన్ని చక్కటి గానామృతం ద్వారా మనకు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు. వారికి భక్తి టీవీ ప్రేక్షకులందరి తరపున, అలాగే భక్తి టీవీ తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. భారతీయ ఆధ్యాత్మిక సారమైనటువంటి భగవద్గీతలోని 700 శ్లోకాలను సంపూర్ణంగా తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో గానం చేసి, రికార్డు చేసి, విడుదల చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లాంటి ప్రసిద్ధుల యొక్క ప్రశంసలు పొందారు గంగాధర శాస్త్రి గారు. భగవద్గీత సారాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేశారు వారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. కార్యక్రమానికి ముందుగా చిన్న కృష్ణ భజనను ఆలపించవలసిందిగా మనవి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వేదవ్యాసాయ. ఓం నమో భగవతే వేదవ్యాసాయ. కోటాను కోట్ల మంది భక్తి టీవీ పరమమిత్రులు, బంధువులు, హితులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా జ్ఞానాభిలాషులు అందరికీ వినమ్రంగా మీ గంగాధర శాస్త్రి నమస్కారం చేస్తూ, దైవ సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందంటే యత్కృపాతమహం వందే పరమానంద మాధవం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అంటాడు. పరమాత్ముడు అనుగ్రహం ఉంటే మూగవాడు మహాప్రవక్త అయిపోతాడు. పరమాత్ముడు అనుగ్రహం ఉంటే కొంటివాడు కొండలు పర్వతాలు దాటుకుంటూ వెళ్ళిపోతాడట. కాబట్టి పరమాత్మ, అలాంటి పరమాత్మ సంకల్ప బలం చేత సంపూర్ణ భగవద్గీత పారాయణ గాన ప్రసంగ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టిన భక్తి ఛానల్
హైందవ సంస్కృతిని రక్షించే ఉద్యమంలో ఉన్న ఈ ఛానల్ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారిని, ముఖ్యంగా భగవద్గీత అంటే అందులో భక్తి మాత్రమే ఉందనుకుంటున్నారండి చాలామంది. కానీ కర్తవ్యాన్ని భక్తి నిష్టలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుంది, తద్వారా ఉత్తమ సమాజ నిర్మాణం జరుగుతుంది. మేము కాంక్షిస్తుంది అది. ఏదో 4 పాటలు వేసి భజన చేసేసి వెళ్ళిపోవడం కాకుండా గివ్ బ్యాక్ టు ది సొసైటీ, అట్లా యువతరాన్ని ముఖ్యంగా విద్యార్థులని స్ఫూర్తిదాయకంగా నిలబెట్టడం కోసం, ఆ మార్గంలో నడిపించడం కోసం ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అని అనుకున్నప్పుడు ఆ తల్లి సంకల్పం వల్ల, పరమాత్మ అనుగ్రహం వల్ల ఆ దంపతులకి ముఖ్యంగా పరమాత్ముడు ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం, గీతలో చెప్తాడు నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాతగచ్చతి అని. అంటే ఎవడైతే స్వకల్యాణం కోసం బాగుపడతాడో, ఆలోచిస్తాడో వాడు ఉన్నంతకాలమే ఉంటాడట. ఎవడైతే లోకశ్రేయస్సు కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం ఉండిపోతాడు. ఎంతో భక్తి లేకపోతే ఇవాళ ప్రపంచం అంతా 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 లక్షల పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేస్తూ మరి నాకేమిటి అంటున్న కాలంలో మన ఛానల్ ద్వారా సమాజానికి ఏమిటి అని ఆలోచించే ఛానల్స్ని మనం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇంతటి ఉదాత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ తల్లికి, ఆ తండ్రికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఈ కార్యక్రమాన్ని పండిత పామరజన మనోరంజకంగా భగవద్గీత లోపలికి వెళ్లే ముందు అసలు భగవద్గీత ఏమిటో తెలుసుకుంటే, దాని విలువ ఏమిటో తెలుసుకుంటే, దాని స్థాయి ఏమిటో, దాని ఉదాత్తత ఏమిటో తెలుసుకుంటే, భగవద్గీత ముఖ్యంగా ప్రతి హిందూ బంధువుకి మనం కార్యక్రమం ప్రారంభంలో ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, ఇది కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం మాత్రమే కాదు, యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం. అయినప్పటికీ ఇది మా మతం కాదు అనుకునే పర్సంటేజ్ని తీసి పక్కన పెడితే, ముఖ్యంగా ప్రతి హిందూకి, హిందువు స్ట్రాంగ్ అవ్వాలంటే, హిందువు శక్తిమంతుడు కావాలంటే, మన ఐడియాలజీ భారతదేశపు ఐడియాలజీని ప్రపంచానికి మరొకసారి చెప్పాలంటే, ప్రతి ఇంటి నుంచి ఒక వివేకానంద సృష్టి జరగాలంటే, ప్రతి ఇంటి నుంచి నిష్కామ కర్మ ఆచరించగలిగే మహాత్మా గాంధీ లాంటి ఒక యోగిని తయారు చేయాలంటే భగవద్గీత కంటే మించిన శక్తివంతమైన పాఠం ఇంకొకటి లేదు మిత్రులారా. కాబట్టి అలాంటి పాఠాన్ని భగవద్గీతలో ఏముంది, ఎంతుంది, ఎందుకు నేర్చుకోవాలి, అందులో ఏముంది అని తెలుసుకొన కోరే జిజ్ఞాసులకి ఈరోజు కార్యక్రమాన్ని పరిచయంగా, ఉపోద్ఘాతంగా ఈరోజు కార్యక్రమాన్ని మనం మీ సమక్షంలో వెలిగించింది కేవలం జ్యోతి కాదు మిత్రులారా, ఇది భగవద్గీత గాన జ్ఞాన జ్యోతి. ఈ జ్యోతిని ప్రపంచం, మనం మామూలుగా జ్యోతిని ఇన్ని లైట్లుంటే మళ్ళీ జ్యోతి వెలిగించాల్సిన అవసరం ఏమిటి అంటే, ఈ ఎలక్ట్రిక్ లైట్స్తో ఒక లైట్ పోతే ఇంకొక లైట్తో వెలిగించే అవకాశం లేదు మిత్రులారా. అయితే ఇక్కడున్న జ్ఞానజ్యోతిని, ఒక జ్యోతిని పట్టుకుని ప్రపంచంలో ఉన్న ప్రతి మనసుల్లోనూ ఎస్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బిఫోర్ ఐ లీవ్ దిస్ ఎర్త్. బతికుండంగా బతకడం గొప్ప విషయం కాదు మిత్రులారా, మనం మరణించిన తర్వాత కూడా ఆయన కీర్తిశేషుడు, కీర్తిని శేషంగా మిగుల్చుకుని వెళ్ళిపోయాడు అనేంత కీర్తిని మన పనుల ద్వారా మనం ప్రపంచానికి అందించగలిగితే అది శాశ్వతత్వం. పరమాత్మ అర్జునుడి రూపంలో ప్రపంచానికి బోధించిన సందేశం కూడా ఇదే, నువ్వు సుప్రతిష్ఠుడు కావాలి, ఈ సృష్టి మలిగిపోయిన తర్వాత కూడా నువ్వు వెలిగిపోవాలి అని కృష్ణ పరమాత్మ అర్జునుడి రూపంలో భగవద్గీత సందేశం ప్రపంచానికి అందించిన నేపథ్యంలో ఈ జ్ఞానజ్యోతుల్ని, భగవద్గీత పారాయణ ఎవరైతే భగవద్గీతని నేర్చుకొని తరించాలనుకుంటున్నారో, భగవద్గీత మామూలు గ్రంథం కాదు మిత్రులారా, మామూలు వాళ్ళు చెప్పింది కాదు ఇది. మిగతా గ్రంథాలతో మనం పోల్చుకుంటే మనం ఎక్కడున్నామో, మన దేశం స్థాయి ఏమిటో మనకు అర్థమవుతుంది. వేరాజ్ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకుని, అండర్లైన్, అందుకని శక్తివంతమైన గ్రంథం. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత. చెప్పండి, అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. సకల భూతములందున్న పరమాత్మని నేనే అని తను పరమాత్మగా స్వయంగా ప్రకటించుకుని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గం వైపుకి ప్రయాణింప చేయటం కోసం బోధించబడిన శక్తివంతమైన గ్రంథం, శక్తివంతమైన బోధ, కర్తవ్య బోధ. భగవద్గీత చదివితే ఏమొస్తుంది? మామూలుగా ఈ జనరేషన్ పిల్లలు అడుగుతుంటారు, ఎందుకు నేర్చుకోవాలమ్మా, నీ బాధపడలేక నువ్వు బలవంతం చేస్తుంటే నేను నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం చెప్పు, నేను నేర్చుకుంటాను, నీ మీద నాకు గౌరవం ఉంది, భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలో ఒక్క విషయం చెప్పు నాకు అంటే, తల్లిదండ్రులు ఏమని చెప్పాలంటే,
మామూలుగా మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ప్రోడక్ట్తో పాటు ఒక ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. ఆ ప్రోడక్ట్ మాన్యువల్ దేనికి ఇస్తారు? ఆ ప్రోడక్ట్ గురించిన అవగాహన కోసం ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. ఆ ప్రోడక్ట్ మాన్యువల్ చదవకపోయినా కూడా ఆ ప్రోడక్ట్ మనం ఉపయోగించుకోగలం మనకున్న తెలివితేటలతో. కానీ ప్రోడక్ట్ మాన్యువల్ చదివితే ఇంకా డీటెయిల్డ్గా ఆ ప్రోడక్ట్ గురించిన వివరాలు మనకు తెలుస్తాయి. ఆ ప్రోడక్ట్ని ఇంకా జాగ్రత్తగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలా మీకు ఉదాహరణకి సెల్ ఫోన్, ఆ ప్రోడక్ట్ మాన్యువల్ చదవకుండా మనం దాన్ని ఉపయోగించేస్తున్నాం అనుకోండి, ఎన్ని విషయాలు తెలుస్తాయి? మా అయితే 4-5 విషయాలు తెలుస్తాయి. ప్రోడక్ట్ మాన్యువల్ చదవటం వల్ల ఏం తెలుస్తుందంటే, నాయన ఛార్జ్ పెట్టి ఫోన్ వాడకురా, అలా వాడామనుకో ముందు ఛార్జ్ పేలుతుంది, తర్వాత ఛార్జర్ పేలుతుంది, తర్వాత మన దవడ పేలుతుంది అని చెప్తారు. కాబట్టి అలా మనం జాగ్రత్తగా చూసుకుంటే, ఇప్పుడు మనం దాంతో పోల్చుకుని మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, మనది కూడా పరమాత్మ అనేవాడు మనుషులు అంటే జీవరాశి, ముఖ్యంగా మానవులు అనే ప్రోడక్ట్ని సృష్టించి ఈ ప్రోడక్ట్ని జాగ్రత్తగా లోకహితం కోసం జాగ్రత్తగా వాడుకోమని చెప్పటం కోసం మనకిచ్చి పంపించిన ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత. అంత సింపుల్గా మనం భగవద్గీత గురించి చెప్పుకోవచ్చు. ఓహో, అంత విలువైందనమాట. కంపల్సరిగా మామూలుగా మనుషులు రాసే ప్రోడక్ట్ మాన్యువల్ మనం చదివినా చదవకపోయినా పర్వాలేదు, కానీ పరమాత్ముడు మనకిచ్చిన ప్రోడక్ట్ మాన్యువల్ అయిన భగవద్గీత చదవటం వల్ల లోకల్లో ప్రతి ఒక్కడు ఎందుకు పుట్టాం, ఏంటి శరీరం, ఏంటి ఇందులో ఏమున్నాయి, ఇందులో ఏమిటో ఇంద్రియాలుట, అందులో మళ్ళీ వాటి రకాలను విశ్లేషిస్తే 24ట, ఇందులో పంచ కర్మేంద్రియాలట, ఇందులో పంచ జ్ఞానేంద్రియాలట, మళ్ళీ వీటిని అదుపులో పెట్టుకోవడానికి, వీటిని కనెక్ట్ కావడానికి, జాగ్రత్తగా పనిచేయడానికి వీటికి ఒక మనస్సుట, మళ్ళీ దాన్ని డిస్కస్ చేసి దాన్ని తీర్మానించుకోవడానికి అదేదో బుద్ధిట. అంటే ఇంత అవగాహన లేకుండా కనుక శరీరాన్ని ఎలా పడితే అలా ఉపయోగిస్తే నీ శరీరం నాశనం అవుతుంది. నీ ద్వారా ఓహో ఇదేదో బాగుందే, మనం కూడా ఈ మార్గంలో వెళ్ళిపోవచ్చు అని అనుకుని నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా పాడైపోతారు. కాబట్టి గీత ప్రత్యేకంగా చెప్పేది ఒకసారి చెప్పండి, యద్యత్ ఆచరతి శ్రేష్ఠః తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది అనే ఒక మహద్వాక్యం చెబుతూ ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి, ఒరేయ్ నువ్వు ఉత్తముడు కావాలరా, నువ్వు బెస్ట్ పర్సన్ కావాలరా, ఎవడు చర్చించుకుంటున్న ఒక గ్రూపులో ఆ గ్రూపులో కంపల్సరిగా నీ పేరు ఉండాలిరా, నిన్నే ఫాలో అవ్వాలరా అనే స్థాయికి నువ్వు ఎదగాలరా అని ప్రపంచంలో ఒక హిందువులు కాదు, ఒక భారతీయులు కాదు, ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి చేసిన హితోపదేశం, మహితోపదేశం భగవద్గీత. అందుకనే భగవద్గీత చదివితే ఫ్యాన్స్ ఉండరు, ఫాలోయర్స్ ఉంటారు. ఫ్యాన్స్ సక్సెస్లో పుడతారు, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు, కానీ ఫాలోయర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటారు. కాబట్టి ఈ స్వర్గీయ కీర్తిశేషుడు అనే పదాలకి మనం దగ్గర కావాలంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఆఫ్టర్ ఆల్ మానవ జన్మ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇలాంటి పరిస్థితుల్లో భగవద్గీత అనేది ఒక మనిషి జీవన విధానానికి ఉత్తమ జీవన విధాన మార్గదర్శిగా భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పాడు? 574 శ్లోకాలు. అర్జునుడు మధ్యలో తనకి డౌట్స్ వచ్చినప్పుడల్లా, సందేహం వచ్చినప్పుడల్లా కృష్ణ పరమాత్మని అడిగిన శ్లోకాల సంఖ్య 84. యుద్ధరంగంలో ఏం జరుగుతోందో ధృతరాష్ట్రుడికి సంజయుడు నివేదించిన శ్లోకాల సంఖ్య 41. అసలు యుద్ధరంగంలో ఏం జరిగింది నాకు చాలా ఆందోళనగా ఉంది, చెప్పే తొందరగా అని దుఃఖించి విలపించి ఆందోళన చెంది ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానంగా ఇంత భగవద్గీత మన జనబాహుళ్యంలో మన ఒళ్ళో ఉంది. ఎంత గొప్ప విషయం ఇది! ఈ భగవద్గీత జనబాహుళ్యానికి రావడానికి ప్రధానమైన కారణం జగద్గురు ఆది శంకరాచార్య అనే మహాత్ముడు చేసిన మహోపకారం ఏమిటంటే, ఈ లోకానికి మామూలుగా టీచర్లు, జాగ్రత్తగా వినండి, మామూలుగా టీచర్లు స్టూడెంట్లకి పాఠాలన్నీ చెప్పేసి ఇంకా ఎగ్జామ్స్ కొన్ని రోజుల్లో దగ్గర పడుతున్నాయనగా, ఒరే మీలో కొంతమంది బద్దగస్తులు ఉంటారు నాకు తెలుసురా, వాళ్ళ కోసం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను,
ఈ కనీసం ఈ సబ్జెక్ట్ అన్నా మీరు నోట్ చేసుకుంటే కనీసం పాస్ మార్కులతో అన్నా పాస్ అవుతారా అని పాపం కొంతమంది కోసం టీచరు జాలిపడి దగ్గర తీసుకుని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతుంది కదా. ఇది అందరికీ జరిగేదే కదా. అలా శంకరాచార్య అనే జగద్గురువు సద్గురువు లోకం మీద చాలా జాలి చెంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న ఈ జ్ఞాన సంహిత ఈ 1,00,000 శ్లోకాల మహాభారతం అనే గ్రంథంలో మధ్యలో ఉంది. మనం ఇందాక పాడుకున్నాం కదా, మధ్యే మహాభారతం మధ్యలో ఉన్న ఈ 700 శ్లోకాలు అనేవి పక్కకు తీసి ఒక పుస్తకంలాగా ప్రచురించి జనాల్లో ప్రచారం చేస్తే వీళ్ళ జీవితంలో పాస్ అయిపోవచ్చు. జీవితం అంటే ఇది. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఆ పరమాత్మ ఆశీస్సులు పొందటానికి ఎలాంటి ఉత్తమోత్తమైన జీవితం మనం గడపాలో దాన్ని తెలియజేసే అతి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత ఈస్ భీష్మ పర్వంలో ఈ భగవద్గీత అనే నామకరణం చేసి మనకు అందించగా ఎంత గొప్ప విషయం అది. ఒక జీవితకాలంలో మహాభారతంలో ఉండే 1,00,000 శ్లోకాలని మనం చదువుకునే టైంలో ఇవాళ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో, పలానా ఇంపార్టెంట్ పని ఉంది వస్తావా అంటే ప్రతి వాడు వాచి చూసుకోవటం. ఏదైతే జీవితానికి అవసరమో అక్కడికి వెళ్ళం మనం. ఏదైతే జీవితాన్ని పాడు చేస్తుందో అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాం. బలాలకి దూరంగా బలహీనతలకి దగ్గరగా వెళుతున్న ప్రస్తుత ప్రపంచానికి భగవద్గీత ఉపదేశం జరిగి తీరాల్సిందే. అందుకు భక్తి ఛానల్కి ఈ జనాల మధ్యలోకి ప్రతి శ్లోకం రూపంలో అసలు ముందు మీకోసమే భగవద్గీత. మేము ఎప్పుడు చెప్తుంటాం, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిటైర్మెంట్ సబ్జెక్ట్. తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం అని మాట్లాడుకుంటుంటాం. ఎవడైతే తర్వాత చూద్దామంటే చూపు ఉండదని, తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు ఓపిక ఉండదని, ఎవడైతే ముందుగానే గమనించి జీవిత ప్రారంభ దశలోనే భగవద్గీత లాంటివి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారో, అది వేదం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఈ రెండిటి సారాంశం మరొక్కసారి పిండి భగవద్గీతగా ఒక సమయం చూసుకుని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించి ఉండకపోతే ఇది అర్జునుడి గొడవ. ఇది శ్రీకృష్ణుడికి అర్జునుడికి మాత్రమే జరిగిన కాన్వర్సేషనా కాదు ఇది. మీరు చూడండి, మరి ఇందాక ఏమని చెప్పుకున్నాం మనం, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరోజనః. ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మాత్రమే చెప్పిందా? కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని మహాత్మా గాంధీ ఇన్స్పైర్ అయ్యాడు. దాన్ని అడ్డం పెట్టుకుని అదే చూచి స్వామి వివేకానంద అత్యంత స్ఫూర్తితో ప్రపంచానికి ఎన్ని భగవద్గీత శ్లోకాల రూపంలో సందేశం అందించాడో తన జీవితాంతం. మహాత్మా గాంధీ అనేక సందర్భాల్లో నా తల్లి చాలా కాలం క్రితమే గతించింది, ఆ తర్వాత భగవద్గీత నా తల్లిని రీప్లేస్ చేసింది, నా తల్లి స్థానాన్ని భగవద్గీత భర్తీ చేసింది. నాకెప్పుడు నా జీవితంలో మానసిక ఒత్తిడి కలిగినా, ఒక స్ట్రెస్ కలిగినా, సందేహం కలిగినా నేను కళ్ళు మూసుకుని ఎక్కడో ఒక చోట వేలు పెట్టి భగవద్గీత గ్రంథంలో ఒక పేజీ అలా తిప్పితే నా ప్రశ్నకి, నా మానసిక ఒత్తిడికి, నా సందేహానికి నా సమాధానం దొరికేది అని చెప్పాడు ఆయన. అత్యంత జాగరూకతతో వినాల్సిన మరో గొప్ప విషయం ఏమిటంటే, మహాత్మా గాంధీకి 50వ సంవత్సరం వచ్చేంత వరకు భారతదేశంలో భగవద్గీత ఉన్నదన్న విషయం ఆయనకి తెలియదు. ఆయన ఒక సందర్భంలో అమెరికాలో కలుసుకున్న ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే జర్మనీయుడు, నువ్వేంటి భారతదేశం నుంచి వచ్చానన్నావు కదా, నీకు భగవద్గీత తెలుసా అని అడిగాడు. భగవద్గీత ఏమిటి అన్నాడు ఆయన. ఏమయ్య నీకు ఏం అనిపించట్లేదా అన్నాడు ఎడ్విన్ ఆర్నాల్డ్. ఒరే తిట్టకరా బాబు, నాకు అర్థమవుతోంది అది చాలా గొప్ప గ్రంథం అని, అది ఏమిటిది, దాని విషయం చెప్పు అని అంటే అప్పుడు ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నాడు, నీకు 5 నిమిషాల్లో చెప్పడానికి సినిమా స్టోరీ కాదు, నీకు ఇదేమిటో వివరించి చెప్పడానికి అంత టైం నాకు లేదు. నేను దీన్ని, ఈ భగవద్గీత, నీ దేశంలో పుట్టిన ఈ భగవద్గీతనే మహోత్కృష్టమైన గ్రంథాన్ని నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను. ఈ నా పుస్తకం పేరు ది సాంగ్ సెలెస్టియల్. ఈ పుస్తకం తీసుకో, ఇది చదివిన తర్వాత నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. మహాత్మా గాంధీ చాలా చాలా ఫీల్ అయ్యాడు, అవమానపడ్డాడు. ఇంటికి వచ్చాడు, అక్కడి నుంచి చదవటం ప్రారంభించాడు. నా దేశపు ఆధ్యాత్మిక ఆస్తిని నేను ఇంతవరకు గమనించలేకపోవడమా అనే పశ్చాత్తాపంతో చదవటం ప్రారంభించాడు. చదవటం ఎప్పుడైతే ప్రారంభించాడో ఆయన మరణించేంత వరకు ఆయన చేతిలో
భగవద్గీత పుస్తకాన్ని ఆయన ఎప్పుడూ విడనాడలేదు. మధ్య మధ్యలో ఈ స్టేట్మెంట్లన్నీ ఇస్తూనే ఉన్నాడు. వెళ్ళిన చోటల్లా ముఖ్యంగా భారతీయులకి అనేక సందర్భాల్లో మహాత్ములారా నా కోసం సంస్కృతం నేర్చుకోండి, సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు నా కోసం భగవద్గీత కూడా నేర్చుకోండి, భగవద్గీత కోసమైనా సంస్కృతం నేర్చుకోండి, అలా కలిపి చెప్పిన మహాత్ముడు మహాత్మా గాంధీ. తక్కువవాడు కాదు. ఇవాళ పిల్లల్ని చాలా చోట్ల మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తూ ఆ విగ్రహంలో నీకేం కనిపిస్తోంది అంటే ఆయన కొల్లాయి గుడ్డ కట్టుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు, బొడ్లో వాచి ఉంది, మోకాళ్ళ వరకే పంచె ఉంది, చేతిలో కర్ర ఉంది, ఈ చేతిలో ఏమిటో డైరీ ఉంది అని మాట్లాడుతున్నారు పిల్లలకి తెలియక. ఏమిటది? డైరీ కాదు, భగవద్గీత. నారాయణ రెడ్డి గారు అంటుంటారు ఎప్పుడు మన ఈ భక్తి ఛానల్ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పటి నుంచి ఆ ప్రోమోలో తప్పకుండా వేస్తున్నది నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. ఇంత సంస్కారము భారతీయులకి నేర్పించడానికి కారణం అందరినీ సమదృష్టితో చూడాలి. వాడు ఎవడైనా, ఏ దేశం వాడైనా, ఏ జాతి వాడైనా వయో వర్గ లింగ విభేదాలకి తావు లేకుండా అందరినీ సమానంగా చూడాలని ప్రపంచానికి బోధించిన దేశం భారతదేశం. ఆ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవద్గీత నుంచి. నా దేశం భగవద్గీత అంటే అర్థం ఏమిటంటే ఒక దేశానికి రెఫరెన్స్గా భగవద్గీత వాడడం మామూలు విషయం కాదు మిత్రులారా. నా దేశం ఫలానా బైబిల్, నా దేశం ఫలానా ఖురాన్ అని కూడా ఆ దేశాలు చెప్పుకోవు. కానీ ఈ దేశం ప్రత్యేకించి అలా చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లిందని ఉపనిషత్తుల పీఠికలు రాసిన మహాత్ములు ఎంతమందో చెప్పారు. నా దేశం ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానం అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియకపోవటం, అక్కడికి వెళ్ళాలనే ఆలోచన లేకపోవటం. జీవితం అంటే కేవలం మనం చూడండి, చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మం, అర్థం, కామం, మోక్షం. భారతదేశం ఎప్పుడూ మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షం అనే మార్గంలోనే నడిచింది. దురదృష్టవశాత్తు గ్లోబలైజేషన్ పేరుతో ఈ రెండిటిని తొలగించి మధ్యలో ఉన్న అర్ధకామాల ప్రధానంగా జీవితాన్ని కొనసాగించే అజ్ఞాన దశలో ఉన్న మిగతా ప్రపంచాలతో పోటీ పడుతూ అటే వెళ్ళిపోతూ ఇవాళ నాకేమిటి, నేను ఎంత సంపాదించాను, ఈ లెక్క వేసుకుంటూ బ్యాంక్ అకౌంట్ పెంచుకుంటూ చివరికి బ్యాంక్ అకౌంటే మిగులుతుంది, మనం మిగలం. కాబట్టి పాత రోజుల్లో వెనకటి దశాబ్దాల శతాబ్దాల కాలంలో తప్పకుండా ప్రతి ఇంట్లోనూ ధర్మ ప్రతిష్టాపన జరుగుతుండేది. ప్రతి పండగలకి, ప్రతి కార్యక్రమాలకి, నలుగురు కలిసిన ప్రతి చోట ఒక మంచి వాటిని ఏమంటారు, ధర్మ ప్రబోధ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ సమయం లేకపోవటం, ఆసక్తి లేకపోవడం, రాబోయే రోజుల్లో చెప్పుకుంటాం ఎందుకు ఆసక్తి లుప్తమైంది అని. అలాగే భగవద్గీత మార్గంలో ఎన్నో సందేహాలు కలిగినప్పుడల్లా ఆ సందేహ నివృత్తి చేసిన, నన్ను ఆశీర్వదించిన మరొక మహాత్ములు డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే హైదరాబాద్ యూనివర్సిటీలో సంస్కృత ప్రొఫెసర్ మహామహోపాధ్యాయ డాక్టర్ కోరాడ సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ పరమాత్ముడు ధర్మాన్ని, ధర్మ సంస్థాపన, చెప్పండి ఆ శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జ్ఞానయోగంలో 7-8 శ్లోకాలు. అంటే ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా, హాని కలిగినా అప్పుడు పరమాత్ముడు ఏదో ఒక రూపంలో ధర్మాన్ని ప్రచారం చేయటం కోసం, అధర్మాన్ని నాశనం చేయటం కోసం, అధర్మీయులను తొలగించుకోవడం కోసం, ధర్మాత్ములని నిలబెట్టడం కోసం పరమాత్మ ప్రతి యుగంలోనూ అవతారం దాలుస్తూ ఉంటాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్తాడు. అంటే యుగానికి ఒకసారి మాత్రమే అని కాదు దాని అర్థం. దాని అంతరార్థం ఏమిటంటే యుగ ధర్మాన్ని బట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. నిజానికి చూడండి, ఈ భగవద్గీత కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ప్రయత్నం నాది కాదు. చూడండి, భగవద్గీత చదివితే ఏమొస్తుంది అని ప్రశ్న అడిగితే మన జీవితం అనే డిక్షనరీలోంచి నేను అనే అహంకారం పోతుంది, నాది అనే మమకారం పోతుంది.
కర్తవ్యనిష్ట ఏర్పడుతుంది, కర్తృత్వ భావన ఏర్పడుతుంది. కర్తృత్వ భావన నేను చేస్తున్నాను అనే అహంకారం పోతుంది. ఈ రెండు పోవాల్సిందే, ఎందుకంటే శాశ్వతం కాదు కాబట్టి. నేను శాశ్వతం కాదు, నాది శాశ్వతం కాదు. ఏది శాశ్వతమో ఆ పని చేయాలి అని దాని మీద నీ మనస్సుని లగ్నం చేయటం కోసం నిన్ను వేలు పట్టుకుని అక్కడ దాకా నడిపించుకుంటూ తీసుకువెళ్ళి నిన్ను శాశ్వతుణ్ణి చేసేంత వరకు నిన్ను నిద్రపోనివ్వదు భగవద్గీత. కాబట్టి ఈ కార్యక్రమం ఆలోచన నాది కాదు, అంటే మీరు ఖచ్చితంగా మీరు నమ్మి తీరాల్సిందే, పరమాత్మది. ఎంతోమంది మహానుభావుల ద్వారా మీరు చూడండి, కరోనా సమయంలో మానవత్వం విజృంభించవలసిన సమయంలో, మానవత్వం విశ్వరూపం దాల్చి ప్రపంచానికి సేవ అందించవలసిన సమయంలో హాస్పిటల్స్ చూసారా? ఒక పక్కన సేవ జరుగుతూనే ఉంది, ఒక పక్కన కమర్షియల్గా నాకేమిటి అని వందల వేల కోట్లు జనాలు పోగు చేసుకుని సంపాదించుకుంటూనే ఉన్నారు. చూసారా? ఎందుకని? దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మీరు ఎన్ని చదువులైనా చదవండి, మీరు డాక్టర్ కావాలంటే 1000 పుస్తకాలు 1000 పుస్తకాలు చదవాలి, మీరు లాయర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి, మీరు ఇంకోటి ఏదైనా కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి. కానీ మీరు గొప్ప మానవత్వం గల వ్యక్తి కావాలంటే ఒక్క పుస్తకం చదివితే చాలు, దట్ ఈజ్ భగవద్గీత. కాబట్టి మీరు జీవితంలో మీరు ఎదగడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, మీరు వృత్తులు వ్యాపారాలు చేయడానికి, వివిధ ఉద్యోగాలు చేయడానికి మీకు ఎన్ని క్వాలిఫికేషన్స్ కావాలో వాటన్నిటి కింద వ్యక్తిత్వ వికాసం అనే పునాది ఏర్పరిచే భగవద్గీత గ్రంథం లేకపోతే, అసలైన ఈ బ్రహ్మ విద్య లేకపోతే, ఈ అధ్యాత్మ విద్య లేకపోతే మిగతా విద్యలన్నీ నిరర్ధకం అండ్ మోస్ట్ డేంజరస్ ఆల్సో. కాబట్టి అలా చెప్పే భగవద్గీతని మీరు చూడండి, శంకరాచార్య దగ్గర నుంచి శంకరాచార్య గొప్ప మాట మాట్లాడతాడు. భగవద్గీత కించిదధీత, భగవద్గీత కించిదధీత, గంగా జలలవ కణికా పీత, సకృదపియేన మురారీ, సకృదపియేన మురారి సమర్చ, క్రియతే యస్య యమేన న చర్చ, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజగోవింద స్తోత్రం రాస్తూ భక్తులకు ఉపదేశిస్తూ ఆ మహాత్ముడు అన్నాడు, భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో కొంచెమైనా అధ్యయనం చేసిన వాడికి, అంటే గురుముఖత అధ్యయనం చేయాలి. మీరు మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, భక్తి ఛానల్ వీక్షిస్తున్న మహాత్ములకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిన్నారులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, పుస్తకం తెరవగానే మీరు ఏదైతే చదువుతారో వెంటనే మీరు అర్థం చేసుకోవడానికి అది నవల్లాగా ఉండదు. చదవగానే మీకు అర్థమైపోవడానికి, లేకపోతే చూడగానే అర్థమైపోవడానికి సినిమాలాగా ఉండదు. భగవద్గీత అర్థం చేసుకోవాలంటే తప్పకుండా మీకు సద్గురువు సాన్నిధ్యం అవసరము. ఎందుకంటే భగవద్గీత మీకు వాచ్యార్థాన్ని పక్కన పెట్టి దాని నిగూఢమైన లోతైన అర్థాన్ని మీకు దర్శింపజేసే గురువుని కనుక మీరు ఆశ్రయిస్తే భగవద్గీత పరమావధి. మీరు ఏ లక్ష్యంతో అయితే చేరాలనుకున్నారో ఆ లక్ష్యాన్ని మీరు ఈజీగా చేరగలరు. ఇంతేనా అనిపిస్తుంది. భగవద్గీత పుస్తకం తెరవగానే లెక్కల సబ్జెక్ట్ లాంటిది, ఇది లెక్కల సబ్జెక్ట్ లాంటిది. లెక్కల మాస్టర్ వస్తున్నాడంటే చాలామందికి భయం. పుస్తకం తెరిచి చూస్తే ఇదేమిట్రా బాబు, ఇది అసలు మనం దేనికి పుట్టామనే భయం కూడా వస్తుంది మనకి. కానీ లెక్క ఒక్కసారి అర్థమైతే ఇంతేనా అని ఎలా అనిపిస్తుందో, భగవద్గీత ఇదేంట్రా, ఇది కృష్ణుడికి అర్జునుడికి సంబంధించింది కాదు, మనకు సంబంధించిందే. కృష్ణ పరమాత్మ ఎంత మంచి పాఠం చెప్పావయ్యా, నా ఐడియాలజీ మారిపోయింది. ఇవాళ నుంచి నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బిఫోర్ ఐ లీవ్ దిస్ ఎర్త్. నా తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకొస్తా, నేను పుట్టిన ఊరికి నేను గొప్ప పేరు తీసుకొచ్చే పని చేస్తా, నేను పుట్టిన దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చే పని చేస్తా. నాకు కూడా మహాత్మా గాంధీ, నాకు కూడా స్వామి వివేకానంద అలాంటి లిస్టులో ఉండటానికి ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను కూడా గివ్ బ్యాక్ టు ది సొసైటీ. అదే చెప్తుంది భగవద్గీత. ఆయన ఎందుకన్నాడంటే శంకరాచార్య, భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా కొంచెమైనా అధ్యయనం చేసిన వాడికి అనే మాట ఎంత శక్తివంతంగా అన్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన 574 శ్లోకాలు
ఏ శ్లోకం తీసుకున్నా భగవద్గీత సారాంశమంతా ఈ శ్లోకంలోనే ఉంది అనిపించేంత శక్తివంతంగా అద్భుతంగా చెప్తాడు ఆయన. అంత శక్తి భగవద్గీతలో ఉంది. అలాగే స్వామి వివేకానంద అంటాడు, క్లైబ్యమాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. పరంతప చాలా గొప్ప గొప్ప సంబోధనలు చేస్తాడు. శత్రువులను తప్పింపచేయు, పరంతప అంటే శత్రువులను తప్పింపచేయు ఓ అర్జున. క్లైబ్యం ఆస్మ, నపుంసకత్వాన్ని విడనాడు. అసలు ఫస్ట్ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూనే పిచ్చి తిట్లు తిట్టేశాడు. పరంతప అని టైటిల్ తగిలించుకొని, ఏంట్రా పిచ్చి మాటలు ఏమిటి, ఈ విషమ సమయంలో ఈ అజ్ఞానం, ఈ మోహం నిన్నెట్లా ఆవరించింది? ఇంటి దగ్గర ఏమని చెప్పావు నువ్వు? యుద్ధానికి వెళ్ళొస్తా అన్నావా? వాళ్ళేమన్నారు? ఆల్ ది బెస్ట్ అన్నారా? నేను అక్కడికి వెళ్ళి అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, పొడి చేసేస్తానన్నావా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని చూసావు? ఎందుకు ఈ మోహం? కాబట్టి అధైర్యం పొందద్దు, ధైర్యం తెచ్చుకో, ఈ ధైర్యాన్ని నేను నీకు నూరిపోస్తాను అని మాట్లాడుతున్నప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తం చేస్తూ క్లైబ్యం ఆస్మగమ పార్థ, చెప్పండి, నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు అర్జున, లేవరా, లే. ఇలాంటి విషమ సమయంలో అధైర్యం పొందద్దు. అంటే భగవద్గీత ప్రపంచానికి ఏం చెప్తుందంటే, భగవద్గీత చదివిన ప్రతి వాడికి భగవద్గీత చదివితే జీవితంలో అధైర్యం అనేది రాదు మిత్రులారా. ఎందుకు రాదు అంటే, మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, ఫలానా మత గ్రంథం రచించిన వాడు ఆయన దైవకుమారుడిని ప్రకటించుకోగా ఆయన శిష్యుల చేత రచించబడిందని. అలాగే ఇంకొక మత గ్రంథం రచించిన వాడు ఆయన శిష్యుల చేత రచించబడిన మత గ్రంథం అని చెప్పుకున్నాం. కానీ ఇది ధర్మ గ్రంథం. దీన్ని బోధించిన వాడు సాక్షాత్తు పరమాత్మ. అందుకని మానవుడు మాట్లాడితే, మానవుడు రచిస్తే అది రచన, మానవుడు మాట్లాడితే దాని పేరు మాట. అదే పరమాత్ముడు మాట్లాడితే దాని పేరు మంత్రము. మనకేదో సినిమా పాటను చూడండి, మాటే మంత్రము మనసే బంధము. ఎంత గొప్ప మాట అది, మంత్రతుల్యమైన రచన కూడా అది. మాటే మంత్రము అంటే కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఏది మాట్లాడినా అది మంత్రతుల్యమే. కాబట్టి మంత్రాలకున్న సహజ శక్తి వల్ల నువ్వు ఏదైతే పఠిస్తున్నావో, ఏదైతే దాని కాలాంతరంలో దాన్ని జపిస్తున్నావో, నీ లౌకికమైన ప్రయోజనాల కోసం, పారమార్థికమైన ప్రయోజనాల కోసం ఏవైతే భగవద్గీతలో ఉన్న శ్లోకాలని పఠిస్తున్నావో అది నీకు తగిన ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు మిత్రులారా. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దాని సంస్కారము అంటాం. సంస్కారం అంటే గుణ ఆధానము, మల అపహననము. మనకి ఏదైతే నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవడమే సంస్కారం. ఏదైతే అనవసరమైంది ఉందో దాన్ని వదిలించుకోవడమే సంస్కారంలో ద్వితీయ ఘట్టం. కాబట్టి మీరు ఈ సంస్కృత పదభూయిష్టమైన ఈ శ్లోకాల రూపంలో ఉన్న ఈ మంత్రాలని, ఈ సంస్కృతాన్ని మీరు నేర్చుకుంటే శబ్దం పరిపుష్టమవుతుంది. శబ్దం పరిపుష్టమైతే వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో మీరు ఏ మంత్రాన్నైతే జపిస్తున్నారో దాని ఫలితం మీరు పొందకుండా ఉండలేరు. ఇది పరమాత్మ ఆశీర్వాదపూర్వకమైన వాక్కు. కాబట్టి అందుకని భగవద్గీత చదవాలి. కాబట్టి పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని పోతన మహాకవి చెప్పినట్టు ఇవాళ ఈ కార్యక్రమంలో, ఇలాంటి కార్యక్రమాల్లో ఈ 20 రోజుల పాటు మేము ఏది మాట్లాడినా, ఏది మా చేత పలికించినా పలికెడిది భగవద్గీతయట, పలికించెడివాడు కృష్ణ పరమాత్మయట. మనమందరము కలిసి పలికిన ఈ పలుకులు భవహరమగునట, లోకశ్రేయస్సు కోసం ఉపయోగించునట, పలికెద వేరొండు గాథ పలుకగనేల. కాబట్టి అట్లాంటి భగవద్గీతని మహాత్మా గాంధీ, ఇదొక్కటే కాదు, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ,
ఇలాంటి పాశ్చాత్యులు సైతం భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని చెప్పిన నేపథ్యంలో భగవద్గీత ఉదాత్తతను తెలుసుకుని, భగవద్గీతలో ఎక్కడో మధ్యలో ఒక చోట నువ్వేంటి కర్మయోగం అంటున్నావు, ఇటు జ్ఞానయోగం అంటున్నావు, నన్ను కన్ఫ్యూజ్ చేయవద్దు, నాకు ఏదో ఒకటి నిశ్చయించి చెప్పు పరమాత్మ అని అడిగినట్టుగా వేదవ్యాస మహర్షిని అడిగారు. స్వామి, హైందవ తత్వానికి, సనాతన ధర్మానికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇన్ని ఉన్నాయి కదా, ఒక జీవిత కాలంలో ఇన్ని నేర్చుకునే అవకాశం లేదు కదా, ఏదో ఒక్కటి చెప్పండి స్వామి అని ఆయన్ని అర్థిస్తే ఆ మహాత్ముడు అన్నాడు, గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మా వినిసృత. అంటే సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యవాణి అయిన దివ్య సందేశమైన కర్తవ్యోపదేశమైన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పని ఏమి? భగవద్గీత ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ శాస్త్ర. సో ఈ గీతా శాస్త్రాన్ని ఈ 20 రోజుల పాటు గీతా శాస్త్రంలో ఉన్న ముఖ్యమైన శ్లోకాలని మనం పూర్తిగా పారాయణం చేస్తూ మొత్తంగా పారాయణం చేద్దాం. చేసిన తర్వాత గాన పద్ధతిలో, ప్రసంగ పద్ధతిలో వాటిల్లో కొన్ని సెలెక్టెడ్ శ్లోకాస్ని హౌ వీ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత అనే అంశంతో ముడిపెట్టుకుని మనం మాట్లాడదాం. ఇంత విశేషమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మరొక్కసారి భక్తి ఛానల్ వాళ్ళకి నమస్కరిస్తూ, ఈ ఛానల్ అధినేతలకి, అలాగే ముఖ్యంగా భగవద్గీత 4 దశాబ్దాల క్రితం భగవద్గీత ఒక పారాయణ గ్రంథంలాగా ఉండేది. కానీ ఘంటసాల అనే మహాత్ముడు భగవద్గీతని గానం చేయడం ద్వారా హే కృష్ణ ముకుంద మురారి అంటే కృష్ణుడు ప్రత్యక్షం కాడా? అలాంటి ప్రత్యక్షమైన కృష్ణుణ్ణి నాకు అలా కృష్ణ దర్శనం చేయించడం ద్వారా, భగవద్గీతని పరిచయం చేయడం ద్వారా సంపూర్ణ భగవద్గీతని ఆవిష్కరింపజేసిన ఘంటసాల అనే తెలుగు గంధర్వ గాయక మౌనికి, గాయక యోగికి కూడా ఈ భక్తి ఛానల్ తరపు నుంచి నేను చిర రుణగ్రస్తుడని నివేదించుకుంటూ మిగతా కార్యక్రమం, మిగతా ప్రసంగం, మిగతా శ్లోకాల పరంపర రేపటి నుంచి. భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం భగవద్గీత. మరి భగవద్గీతలోని అద్భుత సారాన్ని చక్కటి గానామృతం ద్వారా మనకు అందిస్తున్నారు గంగాధర శాస్త్రి గారు. ఇప్పటి వరకు కూడా మనం వీక్షించాం. ఇక కార్యక్రమానికి ముగింపుకు ముందుగా చిన్న కృష్ణ భజనతో పరిసమాప్తం చేసుకుందాం. గోవింద కృష్ణ హరి గోపాల జై జై, రాధారమణ హరి జై జై, నారాయణ హరి గోపాల జై జై, పాండురంగ హరి గోపాల జై జై, శంఖ చక్రధర గోపాల జై జై, ఆశ్రిత వత్సల గోపాల జై జై, ద్వారకాధిపతి గోపాల జై జై, విశ్వమంగళ విభో గోపాల జై జై, శ్రీవత్సాంకిత గోపాల జై జై, శ్రీకౌస్తుభధర గోపాల జై జై, గోవర్ధన గిరిధర గోపాల జై జై, గోకుల పాలక గోపాల జై జై, కంసదర్పహరి గోపాల జై జై, కాళీయ మర్దన గోపాల జై జై, దుష్ట శిక్షణ హరి గోపాల జై జై, భవ భయ భంజన గోపాల జై జై, జగదాధార గోపాల జై జై,
కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక నవనీత చోర వేణుగాన ప్రియ పురాణ పురుష మునిజన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక దేవకి ప్రియ సుత యశోదనందన వసుదేవ ప్రియ సుందర సుమధుర గీతాచార్య హరి కరుణాసాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ సత్యభామా ప్రియ గోపీ జనహిత పతిత పవన హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి గోవింద మాం పాహి మురారి మాం పాహి మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి గోపాల జయ జయ రాధారమణ హరి గోపాల జయ జయ జై శ్రీకృష్ణ పరమాత్మకి స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వేపి సుఖినः సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 జై శ్రీకృష్ణ. ఇది ఈనాటి సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం. మరంతవరకు సెలవు. మరి నమస్కారం.